ఫైటింగ్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్లో విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అని ఒకటి రిజిస్ట్రేషన్ చేసాం. ఇదే ట్రస్ట్ అనేది ఏంటంటే నిస్సహాయంలో ఎవరైతే ఉంటారో ముసలోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 50 ఏళ్ళు 70 80 ఆ ఏళ్లలో వాళ్ళకి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోలీస్ స్టేషన్లకు పోయి వాళ్ళ సొంతం కావచ్చు లేకుంటే ఇబ్బందులు కావచ్చు, సమాజంలో జరుగుతున్న ఏ అంశమైనా సరే ప్రొటెక్షన్ ట్రస్ట్ అనేది కొత్తగా మేము రిజిస్ట్రేషన్ చేశాము. ఇందులో భాగంగా ఏమిటంటే పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్లు తీసుకుంటారో లేదో అనే ఒక భయం, తర్వాత మనకు న్యాయపరంగా ఉన్న లోకాయుక్త కోర్టు, లోకాయుక్త ఉంది కదా ఎక్కడ పక్కకు బషీర్బాగ్లో, తర్వాత మనకు కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, ఆ తర్వాత దీనికి సంబంధించిన కేసు వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ఈ టెక్నాలజీ తెలియని వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సంపూర్ణంగా ఉచితంగా న్యాయ సహాయము, అట్లనే ఉచితంగానే వాళ్ళకి ఇళ్ల దగ్గరకే ప్రభుత్వాన్ని రప్పించేలాగా మేము ఈ యొక్క విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశాం. విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ ద్వారా ఏంటంటే తెలంగాణలో ఏ ప్రాంతంలో అయినా సరే ఎవరైనా సరే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు పెద్దవాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు, తర్వాత పోలీస్ స్టేషన్లకు కోర్టులకు వెళ్ళలేని వారికి డైరెక్ట్గా లీగల్గా వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేరుగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి, తర్వాత కోర్టులో కూడా వాళ్ళ తరఫున పిటిషన్లు వేసి ఖచ్చితంగా న్యాయం అందించడానికి విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశాం. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే మీరు పోలీస్ స్టేషన్లకు పోలేని పరిస్థితిలో ఈ రియల్ ఎస్టేట్లో లేదా ఇతరత్ర చిట్ ఫండ్లు ఎగ్గొట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భంలో ఖచ్చితంగా మీరందరూ కూడా విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ దగ్గరికి రండి. మీ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని న్యాయపరంగా పోలీస్ స్టేషన్లు, సిసిఎస్ లేదా ఇంకా ఏ ఇతర విభాగాలైనా సరే నేరుగా మా ట్రస్ట్ తరపునే మీ పోరాడి మీకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క ట్రస్ట్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. అట్లనే ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలోనూ చిట్ ఫండ్స్ ఇతరత్ర విషయాల్లో వైట్ కాలర్ అఫెన్సెస్ పెరిగినప్పుడు అద్భుతంగా పనిచేస్తున్న సిసిఎస్కు అటార్నీ పవర్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అట్లనే ఇక నుంచి ఈ ప్రజలకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేసే దిశగా నేరుగా విక్టిమ్స్ రైట్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ద్వారానే మీ ప్రభుత్వానికి కానీ లేదా పోలీసులకు కానీ లేదా ఇతరత్ర కోర్టులకు కానీ నేరుగా ఇన్వాల్వ్ అయి పనిచేస్తామని తెలియజేస్తున్నాం.